ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టుకి డయాఫ్రమ్ వాల్ పనులు ఈ రోజు నుంచి మొదలు కానున్నాయంట. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే ఒకసారి డయాఫ్రమ్ వాల్ కట్టడం జరిగింది. అయితే తర్వాత వచ్చిన వరదల కారణంగా ఆ డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాల్ని అదే ప్లేస్లో 90 మీటర్ల లోతు, 1400 మీటర్ల పొడవు ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఒక ఘనత దక్కుతుంది. ఏంటంటే పోలవరం ప్రాజెక్టుకి 2 సార్లు డయాఫ్రమ్ వాల్ కట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి. బేసిక్గా ఏ ప్రాజెక్టుకైనా ఒకేసారి డయాఫ్రమ్ వాల్ కట్టారు, కానీ పోలవరం ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 2 సార్లు డయాఫ్రమ్ వాల్ కట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఇందులో డౌట్ లేదు. అయితే మరి ఈ డయాఫ్రమ్ వాల్ అయినా దృఢంగా నిర్మిస్తారా, వరదలకి తట్టుకునేలా ఉంటుందా లేదా అనేది పూర్తయిన తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ.